తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు సంచలన రికార్డులను నమోదు చేయడాన్ని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కానీ ఒక మీడియం రేంజ్ సినిమా పెద్ద సినిమాలకు మించి ఊహకందని స్థాయిలో ఊచకోత కోయడాన్ని ఎప్పుడైనా చూశారా? సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వచ్చిన హనుమాన్ సినిమా సరిగ్గా అలాంటి ఊచకోతే కోస్తోంది. ఒక చిన్న ప్రాజెక్టుగా తక్కువ థియేటర్లలోనే భారీ పోటీ మధ్య వచ్చి వండర్ దాన్ ద వండర్ఫుల్ అనేలా వండర్స్ని క్రియేట్ చేస్తోంది. తనకు పోటీగా వచ్చిన పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టేసి బాక్సాఫీస్ వద్ద పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఒక్క టాలీవుడ్లోనే కాదు, ఇతర భాషా పరిశ్రమల బాక్సాఫీస్ పై కూడా తన దండయాత్రను కొనసాగిస్తోంది. అడ్డు అదుపు లేకుండా తనకు ఎదురొచ్చిన సినిమాలను సైతం తొక్కుకుంటూ ఏకధాటిగా దూసుకుపోతోంది. ఫలితంగా ఈ హనుమాన్ కనీ విని ఎరుగని రికార్డులను ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటోంది. మొదట్లో ఇది తన 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని కేవలం 3 రోజుల్లోనే దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత 10 రోజుల థియేట్రికల్ రన్లో 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ క్లబ్బుల్లోకి సునాయాసంగా చేరిపోయింది. ఇప్పుడు 15 రోజుల థియేట్రికల్ రన్లో ఇది 250 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరి సరికొత్త రికార్డుని నమోదు చేసింది. ఒక మీడియం రేంజ్ సినిమా 250 కోట్ల క్లబ్లో చేరడం టాలీవుడ్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. అంతేకాదండోయ్, 100 కోట్లకు పైగా లాభం సొంతం చేసుకొని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డుని ఇది క్రియేట్ చేసింది. టాలీవుడ్ హిస్టరీలో ఏ మీడియం రేంజ్ సినిమా కూడా 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన దాఖలాలు లేనే లేవు. కొన్ని సినిమాలు 50 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టాయి, కానీ 100 కోట్ల మార్క్ని అందుకోవడం ఇదే ఫస్ట్ టైం. 30 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ హనుమాన్ మొత్తం 15 రోజుల్లో వరల్డ్ వైడ్గా 130 కోట్ల 40 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ షేర్ కలెక్షన్ల నుంచి బిజినెస్ లెక్కలను తొలగిస్తే 100 కోట్ల 40 లక్షల లాభాలను ఇది తెచ్చిపెట్టిందన్నమాట. దీంతో ఈ హనుమాన్ సినిమా మన టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయింది. కేవలం ఇదొక్కటే కాదండోయ్, కలెక్షన్ల పరంగా 15వ రోజు ఇది ఒక ఇండస్ట్రీ రికార్డుని కూడా సృష్టించింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 15వ రోజు ఈ హనుమాన్ అక్షరాల 5 కోట్ల 33 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. టాలీవుడ్ చరిత్రను ఒకసారి తిరగేస్తే ఏ ఒక్క పెద్ద సినిమా కూడా 15వ రోజు ఇలాంటి కలెక్షన్లు సాధించిన రిపోర్ట్ లేనే లేదు. ఇంతకుముందు అలా వైకుంఠపురంలో 3 కోట్ల 70 లక్షల షేర్తో అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు 1.5 కోటి మార్క్ తేడాతో ఆ రికార్డుని బ్రేక్ చేసి 15వ రోజు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ని హనుమాన్ సినిమా సాధించింది. 15వ రోజు రిపబ్లిక్ డే కలిసి రావడంతో ఇది అంచనాలను మించి ఈ రేంజ్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ రోజుల్లో ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కొన్ని సినిమాలు 3వ వారంలోకి అడుగు పెట్టేసరికి ఢీలా పడిపోతాయి. కానీ ఈ హనుమాన్ అందుకు భిన్నంగా పెద్ద సినిమాలకు మించి సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఇది మరిన్ని సంచలనాలు నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అన్నీ కలిసొస్తే కేవలం షేర్ పరంగా మాత్రమే ఇది 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. చూద్దాం తన టోటల్ రన్ లోపు ఈ సినిమా ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో. అయిపోయి